సోషల్ మీడియా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఇప్పుడు చెప్పేది ఒక ఉదాహరణ. మామూలుగా రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫిర్యాదుల కోసం ఒక బాక్స్ పెడతారు. దాంట్లో వీళ్ళు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ సమస్యలు అన్నీ దాంట్లో రాసి వాళ్ళకి సంబంధించిన వాటిని లెక్చరర్లకు కానీ లేకపోతే టీచర్స్కి కానీ వాళ్ళు హాస్టల్ వార్డెన్స్కి కానీ వీళ్ళు ఫిర్యాదులు అందిస్తారు. అలాంటి వాటిలో తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్లో ఒక వింత సంఘటన ఏంటంటే, ఫిర్యాదులు ఏమని రాశారంటే వాళ్ళకి హీరో ప్రభాస్ లాగా హెయిర్ కట్ చేయించుకోవాలని ఉందంట. ఎందుకంటే రెసిడెన్షియల్ ఎలా పడితే అలా క్రాప్ తీసుకోవడానికి ఉండదు కదా. అలాగే గర్ల్స్ రెసిడెన్షియల్లో వాళ్ళు చీర కట్టుకోవాలని ఉందంట. ఎందుకంటే మామూలుగా రెసిడెన్షియల్లో గర్ల్స్కి ఏంది మామూలుగా పర్టికులర్ యూనిఫామ్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు ఉంటాయి. కాకపోతే వాళ్ళు చీర కట్టుకోవాలని వాళ్ళకి ఆశ అంట. ఇలాంటి వింత వింత సమస్యలను వాళ్ళు రాస్తుండటంతో సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఖచ్చితంగా